మన కుటుంబానికి శత్రువు అంటూ ఉంటే అది ఆ రుద్రాణి ఒక్కటే. తనని జైలుకి పంపించావని, తనకి రావాల్సిన 100 కోట్లు రాకుండా చేశావని తను ఇప్పటికీ మన మీద పగ పెట్టుకునే ఉంది. పైగా వాళ్ళ అబ్బాయి మన శౌర్యని ప్రేమిస్తున్నాడు. శౌర్య కోసం వాళ్ళ అమ్మా నాన్న మాట కూడా వినడం లేదు. కాబట్టి శౌర్యని ఆ అబ్బాయికి దూరం చెయ్యాలనో లేదంటే మనల్ని బెదిరించాలనో తను శౌర్యని ఏదో చేసింది. అందులో నాకైతే ఎలాంటి అనుమానమూ లేదు. మీ ఇద్దరికి ఏవో గొడవలున్నాయని చెప్పేసి ప్రతిదానికి వాళ్ళిద్దరి పేర్లు తీసుకురావద్దు. నువ్వెందుకు వాళ్ళని వెనకేసుకొస్తున్నావు? వాళ్ళు ఏమైనా ఉత్తములా? వాళ్ళ వల్లే కదా మన కుటుంబం నానా బాధలు పడింది. మళ్ళీ మనల్ని ఇబ్బంది పెట్టడానికి కొడుకు ద్వారా ప్రేమాకేమని నాటకం ఆడుతుంది. అది కుదరలేదు. మారిపోయినట్టు మంచిగా నటిస్తూ మీ అమ్మాయిని మా ఇంటికి కోడలుగా చేసుకుంటామని ఇంటికి వచ్చారు. ఆ నాటకాన్ని కూడా మనం తిప్పికొట్టాం. కానీ వాడేమో శౌర్య కావాలంటూ మన ఇంటి చుట్టూ తిరుగుతున్నాడు. భూమి అన్నట్టుగా వాడు రాకుండా చేయడానికో మనల్ని బెదిరించడానికో ఆ రుద్రానే ఏదోటి చేసుండొచ్చు కదా. అవును, అక్కడ లేనంత మాత్రాన శౌర్య కనిపించకపోవడానికి వాళ్ళకు సంబంధం లేదనుకోవడానికి వీల్లేదు. శౌర్య కూడా వాళ్ళ ఇంట్లో లేదంటున్నారు. సిద్ధార్థ్ కూడా అక్కడే ఉన్నాడు అంటున్నారు. సడన్ గా ఏమైందిరా? ఎక్కడికి వెళ్ళుంటుంది శౌర్య? ఎవరు తీసుకెళ్ళుంటారు? వాడు తప్ప మన పేరు శత్రువులు లేరు కదా.